శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మనం ఓం శాంతి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి ఈరోజు తులారాశి వారి గురువారము మార్చి 13 శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు శుక్లపక్షం గురువారము చతుర్దశి సాయంత్రం పౌర్ణమి గడియలున్నాయి. పూర్వ పల్గొని నక్షత్రము. ఈరోజు జపించవలసిన మంత్రము ఓం శ్రీ సీతారామచంద్రాయ నమః అనే మంత్రాన్ని జపించడం అన్ని రకాలుగా శుభం జరుగుతుంది. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్య లేని వారంటే ఎవరుండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్త సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారు. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారు ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారి పేరు వచ్చి అర్జున్ రాజు గారండి. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9676161919. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపడను. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్శాస్త్రము మరియు గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్శాస్త్రం ఈ విధంగా వెల్లడిస్తుంది. మీ జీవితంలో ఏదో వ్యక్తిగత సంఘటన జరగబోతుంది. అది మిమ్మల్ని వెనక్కి నెట్టి మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. మీరు నిజంగా కొన్ని తీవ్రమైన ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ఈ విషయాలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించండి. సంబంధాల విలువను ప్రశ్నించడానికి ప్రయత్నించండి. మీరు సంబంధానికి ఇవ్వాల్సిన ఇన్పుట్ పరంగా యోగ్యత, నిర్ణయాత్మక అంశం కావచ్చు, లేదా మీ భార్యాభర్తల కొలువై ఉన్న ఎలాంటి సమస్యలకైనా ఈరోజు మీరు దాని తగ్గ బిహేవియర్ని మార్చుకుంటే ఈరోజు మీకు బాగుంటుంది. కానీ మీ భార్యాభర్తల మధ్య వియోగం అనేది రాబోతుందని తెలుస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నారు, కానీ మారుతున్న వాతావరణం పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు సైనస్ లేదా ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. ఇది ప్రస్తుతం తీవ్రమైన దశలో ఉంది, కానీ మీరు నిర్లక్ష్యంగా ఉంటే అది తీవ్రమవుతుంది లేదా దీర్ఘకాలికంగా మారుతుంది. దుమ్ము లేని వెచ్చని వాతావరణంలో ఉండటానికి మార్గాలను తెలుసుకోండి. మీ ప్రేమ చాలా ఉన్నప్పటికీ కూడా ప్రతి సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి కృషి అవసరమని మీరు గ్రహించాలి. ప్రేమలో ఉండటం సరిపోదండి, మీరు మీ ప్రేమను ఎప్పటికప్పుడు ప్రదర్శించాలి. మీరు చాలా కాలంగా సంజలను విమర్శిస్తున్నారు. మీరు మీ ధోరణిని వెంటనే సరిదిద్దుకోకపోతే మీ భాగస్వామి మీరు ఆసక్తిని కోల్పోయారని అనుకోవడం ప్రారంభిస్తారు. దాని ద్వారా మీరు మీ మీద ప్రేమను వేరే చోట వెతకడం ప్రారంభించవచ్చు. తద్వారా మీరు మీ భార్యాభర్తల మధ్య దూరాన్ని తగ్గించడం అయితే మంచిది. మీరు మీ ఉద్యోగంలో చాలా సంతృప్తి చెంది ఉన్నారు. దానిలో కూడా మంచివారైనప్పటికీ ఈరోజు మీరు మీ కోపాన్ని కోల్పోయి మీ సహోద్యోగులతో వాదనకు దిగవచ్చు. ఈ క్షణికమైన ఆటంకాలు ఆధారంగా ఎటువంటి నిర్లక్ష్య నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త వహించండి. క్షణికమైన అసహ్యకరమైన విషయం కారణంగా మీరు మీ ఉద్యోగాన్ని, మీకు నిజంగా వచ్చిన ఉద్యోగాన్ని వదిలివేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవటము చాలా ముఖ్యమని గమనించండి. ఈరోజు మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలుగుతుంది, ప్రకాశింపజేయగలుగుతుంది. మీరు చేసే ప్రతి పని కూడా మీరు చేసే మంచి చెడు మీద ప్రభావపడుతుంది. మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనము ఈరోజు మీ చేతికి వస్తుంది. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి. వారి విచారాలు, సంతోషాల్లో మీరు పాలు పంచుకుంటున్నారని వారు గుర్తిస్తారు. వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తుంది. ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు 1-10 సార్లు ఆలోచించి మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోండి. ఈరోజు ఖాళీ సమయంలో మీరు ఒక చెట్టు కింద కూర్చొని నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక జీవితం ఆకుపచ్చ వాహనాలను ఉపయోగించడం ద్వారా మంచిదవుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం వచ్చి 5, సంపద 2, కుటుంబం 5, ప్రేమ సంబంధిత విషయాలు 5, వృత్తి 2, వివాహితుల జీవితము 5. మరి తులారాశి వారికి గురువారం ఈ విధంగా గ్రహాలు గోచరిస్తున్నాయి. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.